సోదర సోదరులందరికీ నా శుభవందనాలు. దేవుని మహిమార్థమై దేవుడు మనకిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయం కొరకే నేను దేవుని స్తుతిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానించడానికి, ఆ వాక్యం మన జీవితాల్ని బలపరచడానికి, మన వాక్యానుసారంగా ఆయనకు మనం ఏమై ఉన్నామో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, అసలు మనకు దేవునికి ఉన్న ఆ ప్రగాఢమైనటువంటి ఆ బాంధవ్యం ఏంటో ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మన అంశం ఏంటి అంటే లోకములో ఉన్న తనవారు. లోకములో ఉన్న తనవారు, ఇది ప్రత్యేకమైన అంశం. దేవుని బిడ్డలారా గమనించండి, కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ భయంకరమైనటువంటి కరోనా యొక్క ప్రభావం మనుషుల జీవితాల్ని, వారికి ఉన్నటువంటి ప్రతి పనిని, వారి గమ్యాన్ని, వారి జీవిత ఉద్దేశాల్ని తారుమారు చేసింది. మనం చూస్తూ ఉన్నాం, వలస కార్మికులు ఆయా స్థలాలకి చెదరి వెళ్ళిపోయారు. తమ సొంత ఊరిని వదిలిపెట్టి ప్రతి ప్రాంతం నుంచి, ఆయా స్టేట్స్ నుంచి, ఆయా భాషలు మాట్లాడేవారు ఎక్కడ వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుందో, ఎక్కడ పోషణ ఉంటుందో వారు దానికోసం వెతుక్కుంటూ ఆయా స్థలాలకి చెదిరి వెళ్ళిపోయారు. చక్కగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వారు తింటున్నారు, వారి సొంత వారికి పంపిస్తున్నారు. అలాగా జీవిత విధానం అనేది, వాళ్ళ యొక్క కుటుంబ క్షేమాలు అలాగా సాగుతూ ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఉపద్రవం వచ్చినట్టుగా ఈ యొక్క కరోనా, ఈ భయంకర తెగులు జీవితాన్ని చిందరవందర చేసింది. అయితే నేను గమనిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశ, అంటే వాళ్ళకున్న వాంఛ, వాళ్ళకున్న లక్ష్యం ఏంటంటే, నా సొంత వారి దగ్గరికి నేను వెళ్ళాలి, నా స్వదేశానికి వెళ్ళిపోవాలి, నా సొంత ఊరికి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు ఆ సొంత ఊరిని మరి వదిలిపెట్టి ఎందుకు వచ్చారంటే బ్రతుకు తెరువు కోసం వచ్చాం. ఇప్పుడు బ్రతకడానికి అక్కడ ఏమీ లేదు, అయినా కూడా బ్రతికించేటువంటి పరిస్థితులు ఏమీ లేకపోయినా కూడా సొంత వారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ సొంత ఊరిలోనే ఏదో రీతిగా మా యొక్క కష్టాలు మేము పడతామని ఖచ్చితమైన తీర్మానం తీసుకొని ఆపు లేకుండా ప్రయాసపడుతూ వారి సొంత వారి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటని ఈ దినాన భూమి మీద ఉన్న సంఘానికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన దేవుని పిల్లలకు, ఇంకా విశ్వాసం ఉంచకుండా అటు ఇటుగా జీవితాన్ని చెదరగొట్టుకున్న వారికి, మరి ఏంటో దీని సంగతి చూద్దామంటూ దూరం నుంచి అలాగా వాచ్ చేస్తూ అలా చూస్తూ ఉన్న వారికి అందరికీ ఒక శుభవర్తమానం ఏంటో తెలుసా? క్రీస్తునందున్న జీవితానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం బాగా గమనించండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఈ మాట మరొక్కసారి గమనించండి. ఆయన లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. కింద ఫుట్ నోట్లో అక్కడ అంతము వరకు అనేదానికి సంపూర్ణముగా ప్రేమించను. లోకములో తన వారు ఉన్నారు. మీ వాళ్ళు ఎక్కడున్నారండి అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఆ కార్మికులందరూ, వలస కార్మికులందరూ ఆయా రీతిలుగా కష్టాలు పడుతూ, మధ్యలో కొంతమంది చచ్చిపోతూ, కొంతమంది భయంకర యాక్సిడెంట్స్కి గురైపోతూ, కొంతమంది ప్రయాసపడుతున్నప్పుడు వాళ్ళని ఈ టీవీ ఛానల్స్ వారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఏ ఊరు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని వేల మైళ్ళు వచ్చారు, ఇన్ని వందల మైళ్ళు ఎట్లా వెళతారు, ఇంతగా కష్టపడుతున్నారని ప్రశ్నిస్తే, మా సొంత ఊరికి వెళ్ళాలి, మా సొంత వారు ఉండే స్థలానికి వెళ్ళాలి, మా సొంత వాళ్ళు ఉన్న రక్త సంబంధాలు అక్కడ ఉన్నారు, వెళ్ళాలి. గమనించండి, ఇంత ఖచ్చితమైనటువంటి ఆ మాట, ఆ భావము, ఆ బాంధవ్యము, అక్కడికి వెళ్ళాలన్న ఆ బలీయమైన కోరిక మీరు గమనించారా? ఇప్పుడు కూడా ఒక మనిషిలోనే, ఒక క్షణభంగురమైన తృణప్రాయుడైన మనిషిలోనే ఇంత బలీయమైన కోరిక ఉంటే, వాట్ అబౌట్ గాడ్? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన దేవుని బిడ్డ, నీ హృదయాన్ని తెప్పరెళ్ళడానికి, నీ హృదయం తెప్పరెళ్ళ చేసుకోవడానికి, నువ్వు బలం పొందుకోవడానికి
నువ్వు సంతోషించడానికి, నువ్వు ప్రభువునందు ఇంకా స్థిరమైన వ్యక్తిగా ప్రభువునందు విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రభువు చూపిస్తున్న ఈ జీవం గల మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయో తెలుసా? ప్రభువు లోకములో ఉన్న తనవారు, ఇది వండర్ఫుల్ వర్డ్ అన్నమాట. చక్కటి శక్తివంతమైన, హృదయానికి ఎంత అద్భుతమైన ఆదరణ కలుగు చేసే మాట ఆయన మనతో మాట్లాడుతున్నారు. లోకంలో నా వాళ్ళు ఉన్న దూరదేశానికి భర్త వెళ్ళాడు సంపాదించడానికి. మరి ఆ సమయంలో తన భార్య కోసం, తన బిడ్డల కోసం తప్పిస్తున్నాడు. వాళ్ళకి ఎట్లయినా నేను చేర్చాలా, వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంత దూరంలో ఉన్నాను, ఏమైనా సరే నేను వెళ్ళిపోతాను, నా దగ్గర ఏమన్నా లేకపోయినా నా ప్రజెన్స్ చాలు, నేను నా భార్య నా బిడ్డలు కలిసి ఉంటే చాలని తాపత్రయంతో తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల కోసం, తన భార్య కోసం, ఆ భర్తలు తమకున్నటువంటి వారి కోసం, కుమారుల కోసం, కుమార్తెల కోసం, తల్లిదండ్రులు దూరంలో ఉన్న వాళ్ళ కోసం ఎంత పరితపిస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ద నుంచే వచ్చింది. ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఈ భూమి మీద మనం నశించిపోతూ ఉండగా మన జీవితాలకి అద్భుతమైనటువంటి తన ప్రేమను క్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరిచాడు. ప్రేమ ప్రత్యక్షమైంది మన కోసం ఈ భూమి మీద. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన తాను శిలువ మరణానికి వెళ్ళే ముందు ఒక అద్భుతమైనటువంటి మాటని, లోకములో ఉన్న తనవారు. ఈరోజు నువ్వెవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేవా? ప్రభువునందు విశ్వాసం ఉంచావా? ప్రభువుని నీ రక్షకుడుగా, నీ దేవుడుగా, నీ ప్రభువుగా నీ హృదయంలో స్వీకరించావా? ఇది చేతకాని తనం కాదు, ఇదేదో మతపరమైన విధానం కాదు, ఇదేదో చాలా తక్కువ పని కాదు, ఇది చాలా ఘనమైన పని. యేసుని నా ప్రభువుగా, నా దేవుడుగా, నా రక్షకుడుగా, నా తండ్రిగా, నా సమస్తంగా నేను స్వీకరించాను. ఆయన నా కోసమే శిలువలో బలయ్యాడు. ఆయన అమూల్యమైన రక్తం నా కోసం చిందించాడు. ఆ రక్తంలో నా పాపానికి పరిహారం చేశాడు, నాకు పాప క్షమాపణ కలుగు చేశాడు, నాకు నిత్య మోక్ష రాజ్య ప్రాప్తి కలుగు చేశాడు. ఆయన నన్ను తన సొంత బిడ్డగా, తన సొత్తుగా చేసుకున్నాడు అని నువ్వు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు, అసలు నువ్వు అంగీకరించినప్పుడు నీకు రక్షణ కలిగిందనమాట. ఈ రక్షణ భాగ్యము లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన విషయమే. అందుకే రక్షణ భాగ్యం పొందుకున్న బిడ్డకి ఒక ధైర్యం ఏందో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, లోకంలో ఉన్న తన వారిని ఆయన అంతము వరకు ప్రేమించాడు. ఎంతవరకు? పరిపూర్ణముగా ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. ఆ ప్రేమ, ఆ బాంధవ్యం ఏంటి? నిజంగా మనం ఎవరిమి? ఈరోజు మనల్ని అంతం వరకు సంపూర్ణంగా ప్రేమించే ప్రభు ఉన్నాడన్న ధైర్యం నీకుందా? అయితే ఏ రీతిగా మనం ఆయనకి చెంది ఉన్నామనే ప్రశ్న మనం వేసుకుంటే వాక్యం మనకి ఇంకా అద్భుతమైన రీతిగా కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు దేవునికి, ప్రభువుకి, క్రీస్తుకు చెందిన బిడ్డవి, ధైర్యంగా ఉండు అని చెప్పడానికి శ్రేష్టమైన లేఖనం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. మీరు క్రీస్తు వారు, క్రీస్తునందు ఆయన మనల్ని తన సొంత బిడ్డలుగా స్వీకరించాడు. నిజంగా దేవునికి మనం సొంతమయ్యాం. సేమ్ టైం ఆయన క్రీస్తునందు మాత్రమే మనల్ని ఆయనకు స్వకీయమైనటువంటి వారిగా, సొంత వారిగా, తన కుమారులుగా, కుమార్తెలుగా, తన యొక్క ప్రజలుగా స్వీకరించాడు. అందుకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 5, 6 వచనాల్లో శ్రేష్టమైన మాట ఎట్లనగా, తన ప్రియుని యందు, ఎవరి ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభు. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, ఇక్కడున్న మాట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఎట్లాగా ఆయనకి సంబంధించామో, ఏ రీతిగా ఆయనకి బంధుత్వం మనతో, అసలు ఆయనకు చెందిన వారం అనడానికి రుజువేంటి అన్న ప్రశ్నకు జవాబు అన్నమాట. ముందుగా నిర్ణయించాడు, క్రీస్తులో నిర్ణయించాడు, క్రీస్తు ద్వారా నిర్ణయించాడు. క్రీస్తులో ఇప్పుడు మనం గమనిస్తే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన దయా సంకల్పం చొప్పున
క్రీస్తునందు ఆయన మనల్ని ఆయన ఎంత అద్భుతంగా చక్కటి మాట అక్కడ రాయబడింది. మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయకముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎవరు సెపరేట్ చేసేటువంటి బాంధవ్యం కాదు. ఎవరు దీన్ని వేరు చేయలేరు. ఇది ఎవరు కూడా తొలగించలేరు, కొట్టివేయలేరు, కాదనలేరు. అందుకోసమనే ఒక తండ్రికి పుట్టిన బిడ్డని DNA పరీక్షలు చేస్తే నువ్వు నా తండ్రి కాదు అని బిడ్డ వెళ్ళిపోయినా ఆ తండ్రి రక్తం ఆ బిడ్డలో ఉంది. నువ్వు నాకు తల్లి కాదని బిడ్డ తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆ బిడ్డలో తల్లి రక్తం ఉంది. రక్తాన్ని నువ్వెవరో నేనెవరో అని బంధువులు సెపరేట్ చేయొచ్చు, అది నీతో నాకేం పని అనొచ్చు, కానీ ఆ రక్తం అనేది, ఆ సొంత రక్తం అనేది లోపల ఉంది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని కూడా తీసేసి నువ్వెవరో అంటే బాగానే ఉంటుంది, కానీ ఆ రక్త బాంధవ్యం ఎవరు కాదనలేనటువంటి అద్భుతమైన రుజువుగా ఉందన్నమాట. కాబట్టి క్రీస్తు రక్తంలో విమోచించబడిన మనం ఆయనకి, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి క్రీస్తు వారుగా క్రీస్తులో మనం ఏర్పాటు చేయబడ్డాం. అద్భుతమైనటువంటి మాట ఇది. దేవునికి మహిమ కలుగునుగా. అయితే దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువుకి సొంత వారిగా మనల్ని అప్పగించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే యేసు ప్రభువే మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం రక్తం కార్చాడు. కాబట్టి అది ఎంత గొప్ప విషయమో యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించిదివి. యేసు ప్రభు వారు 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన, యేసు ప్రభు వారు తండ్రి చేసే ప్రార్థనలో ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేశారు. అయ్యా, నీ నామాన్ని వారికి ప్రత్యక్షపరిచాను, ఈ మనుషుల్ని నువ్వు నాకు అనుగ్రహించావు. చూడండి ఎంత మంచి మాట. వారు నీ వారై ఉన్నారు, నీవు వారిని నాకు అనుగ్రహించావు. ఒక గిఫ్ట్గా దేవుడు మనల్ని క్రీస్తుకి సమర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువునందు మనము ఆయన సొంతం అయిపోయాము. దానికి కారణం ఉంది. ఎలాగ మనం ఆయనకి సొంతం అయిపోయామనంటే, ఇప్పుడు ఆయన సొత్తుగా మనం మారడానికే కదా యేసు ప్రభు సిలువలో బలయ్యాడు. ఆయన సొంతం అయిపోవడానికి కదా యేసు ప్రభు వారు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనేది పేరు. సంఘానికి ఏం పేరంటే, స్వరక్తం ఇచ్చి సంపాదించాను, నేను నా రక్తం చిందించాను, నా రక్త బంధం నీతో ఉంది. కాబట్టి నువ్వు నీ సొంతంగా ఉండే వ్యక్తివి కాదు, నీ సొత్తు కాదు, అసలు నువ్వు ఎవరివి, నీ సొత్తు కాదు నువ్వు. దయచేసి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అసలు అద్భుతమైన మాట, మీరు మీ సొత్తు కారు. మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో ఉంది ఈ మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇది నిజంగా ఎంత గొప్ప బాంధవ్యం, ఇది ప్రగాఢ సంబంధం. ఇది విలువనిచ్చి కొనుక్కున్నాడు. ఊరికే దుష్టుడైతే అబద్ధం చెప్పి సంపాదించుకున్నాడు ఆదాము హవ్వల్ని. అసత్యం చేసి చెప్పి అబద్ధికులుగా మార్చి తన పార్టీలోకి చేర్చుకున్నాడు. అంతే. వాడు ప్రాణం ఇవ్వలేదు, రక్తం కార్చలేదు, వారు త్యాగం చేయలేదు వాడు. కానీ వాడు అబద్ధం మీద జీవితాల్ని మోసం చేస్తూ ఇప్పుడు 100కి 90 మందిని వాడి పక్షానికి లాక్కుంటున్నాడు. కారణము అబద్ధం మీద వాడు మనుషుల్ని యుక్తి చేత లాక్కుంటున్నాడు. వాడి యొక్క కుయుక్తి మనిషి మీద పనిచేస్తుంది. కానీ సత్యం ఏంటో తెలుసా? విలువ పెట్టి కొన్నాడు. అసలు తన సొంత రక్తమే చెందించాడు. అందుకే ఇది రక్తబాంధవ్యం. దానికోసమే లోకములో ఉన్న తనవారు, స్పెషల్ గ్రూప్, ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత గల సంఘము, ప్రత్యేకమైన విలువ కలిగినటువంటి దేవుని పిల్లలు, ప్రత్యేకమైన ప్రభావం కలిగిన వాళ్ళు, ప్రత్యేక బాంధవ్యం కలిగిన వాళ్ళు, ప్రత్యేకమైన పని కోసము కేటాయించబడిన వారు,
ప్రత్యేకమైన స్థితిని, గతిని, స్థానాన్ని కలిగిన వారు. ఒక ప్రత్యేకత అంటే ఒక పరిశుద్ధులుగాను, ప్రత్యేకతలోనే పరిశుద్ధత అన్నది. సెట్ అపార్టెడ్ లైఫ్ అంటే ప్రత్యేకించబడిన పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు. తన సొంత రక్తంలో శుద్ధి చేశాడు. తన సొంత రక్తం చేత విలువనిచ్చాడు. సొత్తు అన్నాడు. ఏ సొత్తులు సరిపోతాయి? ఈ భూమి మీద ఉండే బంగారాల, వైడూర్యాల, వజ్రాల, వెండ, ఆస్తి పాస్తుల, సంపాద్యాల, ఎన్నైనా సరే ఏ విలువైంది కూడా ఆ విలువకు సరిపోదు. అందుకే ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. అసలు ఆ వ్యక్తిని విమోచించడానికి, ఈ పాప రుణం చెల్లించడానికి ఎవరి తరం కాదు. ఆ విమోచన క్రయధనము చాలా గొప్పది. ఏ మనిషి కోసం ఏ మనిషి ప్రాణం పెట్టలేరు. అయితే ఒక్క విషయము, ప్రాణం చనిపోయినా చంపేసినా అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రాణ విమోచన ధనం. దయచేసి దావీదు కీర్తన 49 దావీదు కీర్తన 8వ వచనం. వాడు 7:8 ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ప్రాణ విమోచన ధనం. రక్షించబడని బిడ్డ, నువ్వు ఆలోచించు. నిన్ను ఎవరు కొనలేదు, నీకు ఎవరు కూడా వేల చెల్లించలేదు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పర్పస్ ఏంటి? ఒక వ్యక్తి రక్షించబడటానికి, క్రీస్తు వారుగా దేవుని బిడ్డలుగా ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. క్రీస్తు లేకపోతే కుళ్ళిపోయే బ్రతుకే. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే కుళ్ళు బ్రతుకే, కుళ్ళిపోయిన జీవితమే, నిత్య నరకానికి వెళ్ళే జీవితమే, నిత్య నాశనంలో, అగ్నిలో కాలుతున్న ఆ ఘోరమైన ధనవంతుడు భయంకరంగా సుఖాలు అనుభవించి బహుభయంకరమైన పాపాలు చేసి అల్పకాల పాప భోగాలతో అసలు జీవితాన్ని అలాగా నింపుకున్నాడు. చివరికి నశించిపోయాడు, నరకానికి వెళ్ళాడు. లాజరు ఇంటి బయట కురుపులతో ఒళ్ళంతా ఉంటే, కురుపులు కుక్కలు నాకుతుంటే, ఆ రొట్టె ముక్కలు ధనవంతుడి గేట్ అవతల పడిపోయినటువంటి ఆ చెత్తలో ఉన్న రొట్టె ముక్కలు తింటూ బ్రతికాడు. అతనికి నిత్యత్వపు విలువలు తెలుసు. ఒకవేళ శరీరం బలహీనమైనా, శరీరం కుళ్ళిపోతున్నా, నా ఆత్మకి కుళ్ళు లేదు, నేను నశించిపోలేదు, నా ఆత్మ నిత్య జీవంలో, నిత్య మహిమలో నా తండ్రితో ఉంటుందన్న గొప్ప నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. స్వల్పకాలం ఈ శరీర బాధల్లో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో, ఈ సుఖంలో, ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమ భరితమైన జీవితంలో తన ఆత్మీయ జీవితంలో ఉన్న సుఖం అనుభవించాడే తప్ప దేవునిని దూషించలేదు, నిందించలేదు. చివరికి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. గమనించండి దేవుని బిడ్డారా, మీ సొత్తు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. ఆ విలువని ఎవరూ తీర్చలేరు. అంత వేల చెల్లించి యేసుక్రీస్తు ప్రభు తన సొంతం చేసుకుంటే, వారు లోకంలో ఉన్నారు, తన లోకంలో ఉన్న తన వారిని ఆయన ఎట్లా ప్రేమించకుండా ఉంటాడు? ఈరోజు నన్ను దేవుడు ప్రేమించడం లేదా అంటావా? ప్రతి స్థితిగతిలో బహుభయంకరమైన పరిస్థితులు, ఇరుకులు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ దో దేవుని బిడ్డకున్న ఆనందం ఏంటంటే, హీ లవ్స్ మీ, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నా జీవితంలో చేస్తుంది. ఆయన అటువంటి వాడు. ఆయన ఈ శ్రమని ఎందుకు అనుమతించాడు? నాకు ఈ శ్రమను అనుభవించడంలో కూడా గొప్ప అద్భుతమైన ఉద్దేశం ఉంది. ఆయన విశ్వాసత గలవాడు. ఈ శ్రమల వెనుక ఆయనకి గొప్ప ఉద్దేశం ఉంది. ఈ కష్టం వెనుక ఉద్దేశం ఉంది. కానీ నా వాళ్ళు ఉన్నారని జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళని భద్రపరుస్తున్నాడు. కాబట్టి మనము ఆయన సొంత వారంగా అప్పగించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువుకి చెందిన వారంగా, తండ్రి చేతనే సొంత వారంగా అప్పగించబడ్డాం. ఇంకా మన సొంత వారంగా ఉన్న మనము విలువ పెట్టి, అందుకే ఏ రీతిగా మనం ప్రభువుకు సొంతమయ్యామంటే విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మంచిది. అయితే మనకు ఉన్న మరికో అధికారం ఏంటి? ఆయన సొంత వారంగా ఉండడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించడో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. సో ఇక్కడ ఆయన పిల్లలైపోయాం. ఇక నో డౌట్, ఆయన అంగీకరించిన తర్వాత పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇక ఈ పిల్లలైతే, ఈ పిల్లలుగా ఉన్నప్పుడు ఆ పిల్లకి ఏముందిలేండి, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే
ఏమన్నా ఆస్తిపాస్తులు వస్తాయా, ఈ లోకంలో ఏమన్నా మనకి ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డకి ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? లూకా 10:19 క్రీస్తునందు ఉన్న వారికి ఒక అధికారం ఇచ్చాడు. అది ఎవరు? ధనవంతులు కాదు, మరి గొప్ప విద్యావంతులకు కాదు, శాస్త్రవేత్తలకు కాదు, రకరకాలైనటువంటి ఆధిక్యతలు ఉన్న వారందరికీ ఉండేటువంటి పరిస్థితులను మించి ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి తెలుసా? లూకా 10:19 పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఇది మామూలు అధికారం కాదు. శత్రువు బలహీనులు చేయడానికి ఉన్నాడు. శత్రువు తెగుళ్ళు తెచ్చి నాశనం చేయడానికి ఉన్నాడు. శత్రువు జీవితాలని పీడిస్తున్నాడు. శత్రువు జీవితాలని తినివేస్తున్నాడు. నాశనం చెదరగొడుతున్నాడు. సుఖ సంతోషాలతో ప్రజానీకం ఉండకుండా వారిని బాధల పాలు చేస్తున్నాడు. శత్రువుకి ఎప్పుడు భయంకరమైన వాడు, హంతకుడు, నరహంతకుడు, వాడు దోచుకునేవాడు, వాడు విడదీసేవాడు, చెదరగొట్టేవాడు, వాడు అపవాది. వాడు ఏం చేస్తాడు? దేవునితో మనకు సంబంధం లేకుండా, మనకు దేవునితో సంబంధం లేదు, మీకు మీ జీవితానికి దేవుడు లేడు అని దేవుని యొద్ద నుంచి దూరం చేస్తాడు. వాడు చేసే పని అదే. దురాశ పెడతాడు, దుష్ట ఆలోచన పెడతాడు, దేవుడిని దూషింపజేస్తాడు, కష్టాల వైపు మనసు తిప్పుతాడు, మన కళ్ళని మన కష్టాలు మన శ్రమల వైపు తిప్పుతాడు. ఎందుకు అనే ప్రశ్నలు వేయించి మనల్ని పూర్తిగా దూరం చేయడానికి చూస్తాడు. అయితే లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించి అంతము వరకు ప్రేమిస్తున్న ప్రభువును చూస్తున్నాం. ఇక్కడ ప్రాణం ఇచ్చి ప్రేమిస్తున్న ప్రభువును చూస్తున్నాం. రక్తము చిందించిన ప్రభువును చూస్తున్నాం. రక్షణ భాగ్యం ఇచ్చిన ప్రభువును చూస్తున్నాం. అయితే ఆయన ఎందు మనకున్నటువంటి అధికారం పిల్లలయ్యాం. అయితే పిల్లలైతే ఏంటి? మన గొప్ప ఆధిక్యత ఏంటి? రోమాపత్రిక 8:17 మనము పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, క్రీస్తుతో ఉన్నవారము, క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తుకు చెందిన వారము, ఆయనతో వారసులము. అంటే దేవుని పిల్లలు మనం సొంతం అయిపోయాం. అయితే ఎట్లా చేయాలా? ఈ వారసత్వం ఎలా రావాలా? ఈరోజు ఈ శ్రమ ఎందుకని ప్రశ్నిస్తే, ఈ ఇరుకు ఎందుకని ప్రశ్నిస్తే, ఈ సమస్యలు ఎందుకని ప్రశ్నిస్తే, యూ హ్యావ్ టు సీ ద పర్పస్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఆల్ దిస్. వీటన్నిటికీ వెనకాల ఉండేటువంటి ఆ ఉద్దేశం ఎలా ఉంది? ఇక్కడ క్రీస్తుతో కూడా మహిమ పొందాలి, అది గొప్ప ఉద్దేశం. నీవు నాతో మహిమ పొందాలంటే నేను మహిమకరమైన స్థానంలో ఉన్నాను, నిన్ను కూడా ఆ మహిమలోకి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. నీవు కూడా ఆ మహిమలో ఉండాలని ఇష్టపడితే ఆయనతో శ్రమ పడిన ఎడల, ఇది అందుకంటే ఈ శ్రమ, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. అద్భుతమైన మాట. క్రీస్తుతో వారసత్వాన్ని పొందుకోవడానికి అద్భుతమైన రాజ్యాధికారం. క్రీస్తుతో వారసత్వము మన జీవితానికి ఎవరివ్వలేరు అసలు. ఆయన రక్తమే ఇచ్చింది. కాబట్టి ఇది ఆయనకు చెందిన వారు, లోకంలో ఉన్న తన వారిని ఆయన అంతము వరకు ప్రేమించాడు. అంటే సంపూర్ణంగా ప్రేమించాడు. ఆ సంపూర్ణమైన ప్రేమ అసంపూర్ణమైన లోకంలో దొరుకుదా? అసంపూర్ణ మనిషి ప్రేమ అసంపూర్ణమే, కొద్ది కాలమే, అపరిమితమే, అది పరిపూర్ణత పొందదు. ఏదైనా భూమి మీద అసంపూర్ణమే. కాబట్టి ఇట్లాగా మనం ఆయనకి చెందిన వారమయ్యాం, తన వారమయ్యాం. ఇప్పుడు తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుని ప్రజలు ఆరాటపడుతుంటే, తన బిడ్డల్ని భూమి మీద లోకంలో పెట్టాను, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రభువు వదిలిపెట్టారట. తన వారిని ప్రేమిస్తూ, వారిని పోషిస్తూ, వారికి సహాయం చేస్తూ, వారి మొరలు ఆలకిస్తూ, వారి పక్షాన వ్యాజ్యమాడుతూ, వారి పక్షాన వారి శ్రమలో ఏం చేస్తున్నాడు? క్రీస్తుతో శ్రమ పడటం, క్రీస్తుతో వారసులు అవ్వడం. ఇప్పుడు ఆ క్రీస్తు శ్రమల్లో మనకు తోడై ఉండడం, మనల్ని విడిపించి గొప్ప చేయడం. దిస్ ఈజ్ ద ప్రాసెస్, దిస్ ఈజ్ ద వే. ఇది మార్గం. కాబట్టి క్రీస్తు తోడి వారసులు అయ్యే మనకి క్రీస్తుతో శ్రమ పడుతున్నాం. ఇది నీ హృదయానికి సంతోషం కాదా? ప్రభు నీకోసం శ్రమ పొందలేనా? నువ్వు శ్రమ పొంది నాకు ఇంత గొప్ప బాంధవ్యాన్ని ఇచ్చావు. నీవు శ్రమపడి శిలువ మరణం చెంది నువ్వు నా కోసం త్యాగం చేసి ఇటువంటి రక్త సంబంధాన్ని ఇచ్చిన తర్వాత హౌ కెన్ ఐ కీప్ క్వైట్? నేను మౌనంగా ఎలా ఉంటాను? నీ కోసం శ్రమ పడటానికి ఐఎమ్ రెడీ. నీతో పాటు శ్రమ అనుభవిస్తాను ప్రభా, నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభా, నీ రాజ్యం కోసం నేను ఉంటాను.
మొదట ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే చింత ఉండేది. ఇప్పుడు మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతకడానికి రెడీగా ఉన్నాను. ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తుంటే నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని, అట్టి చెప్పే స్థితికి ఎదగాలని, ఆ స్థానంలో బలము పొందాలని, అదే మన భాగ్యమని ప్రభు మనకి లేఖనాలని మనకు ముందు పెట్టి మనల్ని తిరిగి పైకి లేపుతున్నాడు. దేవుని బిడ్డ అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే చాలా బాధ్యతాయుక్తమైనటువంటి ప్రేమ అది. ఆ పరిపూర్ణ ప్రేమలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అర్హతలు ఉంటాయి, ఆధిక్యతలు ఉంటాయి, స్థితిగతులు ఉంటాయి, స్థానాలు ఉంటాయి. సో ఆ స్థానాలకు ఒక్కొక్క పేరు పెట్టాడు. చూడండి, మొదట నా గొర్రెలు అన్నాడు. నిజంగా దేవుని వాక్యంలో 10వ అధ్యాయం యోహాను సువార్త 26, 27 వచనాలు చూస్తే ఆయన నా గొర్రెలు, వీళ్ళందరూ మీరు నా గొర్రెలు, ఈ గొర్రెల్ని నేను నడిపిస్తున్నాను వెలుపలికి, ఈ గొర్రెల్ని నేను వేపుతున్నాను. ఎంత గొప్ప మాట. 10వ అధ్యాయంలో చదివితే గొర్రెలన్నిటినీ 5, 3, 4 వచనాలు చూస్తే అతడు తన సొంత గొర్రెలు, ఇక్కడ ఈ మాట గమనించాలి, తన సొంత గొర్రెలు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించుచు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అసలు ఇక్కడ ఒక గొప్ప భేదాన్ని చూద్దాం. సొంత గొర్రెలకు మాత్రమే సొంత కాపరి తెలుసు, సొంత వాళ్ళకి మాత్రమే ఆ రక్త సంబంధం గొప్పది. తన సొంత గొర్రెలకి ఏం చేస్తాడని పేరు పెట్టాడు. యువర్ మైన్, నా సంపాద్యం మీరు, నా సొత్తు మీరు, నా వారు మీరు అన్నాడు. సో ఈ క్లెయిమ్స్ అనమాట, ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, యువర్ మైన్, యు బిలాంగ్ టు మీ, నాకు చెందిన వ్యక్తివి. సో నేను ముందు నడుస్తున్నాను, ఫాలో మీ. ఇప్పుడు నువ్వు అస్తవ్యస్తం అయిపోయి భయంకరంగా ఉండే ఈ సమాజ పరిస్థితుల్లో, ఈ కరోనా గందరగోళాల్లో, ఈ గందరగోళం అయిపోయిన ఈ పరిస్థితుల్లో, మార్గం తెలియని పరిస్థితుల్లో నా సొంత గొర్రెలకి ముందు నడుస్తూ ఫాలో మీ అని నేను చెప్పకముందే ముందున్న కాపరి వైపే చూస్తూ వెళ్ళిపోతాయి అవి. ఆయన వెలుపలికి తీసుకొస్తున్నాడు. ఆ గొప్ప మాట, సొంత గొర్రెలను వెలుపలికి నడిపిస్తున్నాడు. ఎక్కడికి? శ్రమానుభవంలో నుంచి వెలుపలికి తీసుకొస్తున్నాడు, ఇరుకులో నుంచి వెలుపలికి తీసుకొస్తున్నాడు, ఈ కఠినమైన పరిస్థితుల నుంచి వెలుపలికి తీసుకొస్తున్నాడు, ఇటువంటి అంధకార గడియలో వెలుపలికి తీసుకొస్తున్నాడు. వెలుపలికి తీసుకొస్తున్నప్పుడల్లా సొంత గొర్రెలన్నిటికీ ముందు నడుస్తాడు. సంగమా, దేవుని బిడ్డ, విశ్వాసి, దేవుని కుమారుడా, నువ్వెందుకు ఎవరు లేదా నీకు ఎవరు లేదనుకుంటున్నావా? కాపరి ఉన్నాడు, ఆయన ఈజ్ ఫాలోయింగ్ యూ. అంతేకాదు, యూ హ్యావ్ టు ఫాలో హిమ్. నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను వెలుపలిగా నడిపిస్తున్నాడు. అదే సమయంలో నన్ను వెంబడించు. అది అసలైన గుర్తు ఏంటంటే, నిజమైన కాపరికున్న లక్షణం ఏంటి? గొర్రెకున్న, నిజమైన సొంత గొర్రెకున్న లక్షణము, సొంత గొర్రె అన్యుల స్వరం వినదు. లోకం ఎంత భయంకరమైన వార్తలు విన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కాపరి చెంతనే ఉంటుంది. అయ్యా, నువ్వు పెట్టింది తింటాను, నువ్వు రమ్మంటే వస్తాను, నువ్వు ఈరోజు ఏం చేస్తావో దానికోసమే నీ చిత్తం నెరవేరుస్తాను. అందుకే ఎప్పుడు ఈ పాట పాడుకుంటాను. ఏం పాట అది? 23వ దావీదు కీర్తన పాడుకుంటానయ్యా. మధురమైన సంగీతం అది, మనోహరమైన దృశ్యం అది, అద్భుతమైన ఆనందం అది. యెహోవా నా కాపరి అంటాను, నాకు లేమి కలుగుదని అంటాను, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు అంటాను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు అంటాను. ఆడంధకారపు లోయలో నేను సంచరించిన ఏమాత్రం భయపడ్డావు. నీ దుడుకర, నీ దండము నన్ను ఆదరించు, నీ నామంలో నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నావు అని అంటాను. నా శత్రువు ఎదుట నీవు నాకు బోధన సిద్ధపరిచావని పాడతాను. నోనితో నా తాళంటావు. నా విజయం అక్కడే ఉంది కదా ప్రభువా. శత్రువు నన్ను పస్తు పెట్టి, వ్యాధి పెట్టి, మరణాన్ని పెట్టి, కరోనాకి గురి చేసి, రకరకాల ఇబ్బందులు గురి చేసి, నన్ను సర్వనాశనం చేయడానికి శత్రువు తెగులు పంపిస్తే, నా కాపరి నాతో కూడా ఉండి ఆ శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నూనెతో తల అంటావు, అభిషేకం అది. నా మీద ఒక అభిషేకం వేస్తున్నావు. నేను అభిషేకం ఉన్నంత కాలము సమర్థవంతంగా పనిచేస్తాను నీ కోసం. అభిషేకం ఉన్నంత కాలము ఏ తెగులైనా నా గుడారానికి సమీపించదు అని ఖచ్చితంగా ప్రకటిస్తాను. నాకు అభిషేకం ఉన్నంత కాలము నీతోనే ఉంటాను. ఇదిగో నా దినములన్నీ కృపా క్షేమం నా వెంట వస్తాయని నా జీవిత కాలం అంతా ధైర్యంగా మంచి కాపరికి చెందిన సొంత గొర్రెగా నేను సాగిపోతానయ్యా. ఇంకా నా డెస్టినేషన్ ఏంటి? చిరకాలము నీ మందిరంలో ఉండిపోతాను.
నీ మందిరం, నీ సహవాసం, నీ ప్రేమ బాంధవ్యం నీ చేతుల్లో ఉంటాను. దిస్ ఈజ్ మై డెస్టినేషన్, దిస్ ఈజ్ మై డెసిషన్. ఓ అద్భుతమైన, దిస్ ఈజ్ మై ప్రమోషన్. అద్భుతమైనటువంటి జీవితం ఇది నాకు. ఇది గొర్రెకున్న లక్షణం. అయితే ఆ గొర్రెకి ఎటువంటి ఆధిక్యతనిస్తున్నాడు? ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14 వచనం. నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలు నువ్వు మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అబ్బా, ఉన్నత స్థలాలకి, హై లెవెల్ లైఫ్ అసలు మామూలు కాదు అది. అక్కడ మంచి దొడ్డి, అక్కడ ఉన్న మాట చూస్తే మంచి ఉన్నత స్థలము, మంచి దొడ్డి, వారికి దొడ్డి ఏర్పరిచి అక్కడ మంచి దొడ్డిలో ఆ పర్వతముల పైన బలమైన మేతగల స్థలమందు వాటిని మేపుతూ పరుండ పెడతారు. రిలాక్స్ మై డియర్ చిల్డ్రన్, రిలాక్స్. అద్భుతమైనటువంటి మాట కదా. ఆయన పరుండ పెట్టే దేవుడు. కమా, అష్ట కష్టాలు పాలైపోయే ఈ లోకంలో నన్ను నువ్వు వెంబడిస్తే ఈ శ్రమలో నేను నీకు తోడై ఉండి విడిపిస్తూ గొప్ప స్థితికి తీసుకొస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ ఇది. నువ్వు ఆయన గొర్రెగా ఉన్నావా? చెదిరిపోయి ఉన్నావా? ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? ఆ దేవుని సంబంధం నాకు వద్దంటున్నావా? ఆ సహవాసం నాకు వద్దంటున్నావా? ఆయనతో కూడా నాకేంటి పని, నేను నా పాపన నన్ను పానేయండి అని వెళ్ళిపోతున్నావా? అయితే నీ ఇష్టం. నువ్వు ఆయన ఎద్దుకు వస్తే ఆయన తోసివేయడు. ఆయన రక్త సంబంధి కాబట్టి తన వారిని అంతము వరకు ప్రేమించి, సంపూర్ణంగా ప్రేమించి వారి కోసము ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. అందుకే అవి వెళ్ళిపోతాయి ఆయన దగ్గరికి. అయితే ఆయన ఇంకా కొన్ని పేర్లు పెట్టాడు. నా సేవకుడు అని పేరు పెట్టాను. ఆయన సేవకులు మనం. అందుకోసమనే యోహాను సువార్త 12:22లో ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు ఏం చేస్తాడు? నన్ను వెంబడిస్తాడు. మనం ఆయన సేవిస్తున్నాం, ఆయన సేవకులం, ఆయన ఫాలో చేస్తాం. మన యజమానుడు ఏం చేస్తాడో సేవకులు అదే పని చేయాలి. యజమానుడు ఏం ఆజ్ఞాపిస్తాడో అక్కడే ఉండాలా, అదే పని చేయాలి. సో మన నాయకుడు, మన యజమానుడు అయిన ప్రభు వైపు చూస్తున్నాం, ఆయన చెప్పిన మాట వింటున్నాం. కాబట్టి ఆయన సేవకులు తృప్తి పొందుతారు, సేవకులు ఆనందిస్తారు, సేవకుల నీతి ఆయన వల్లే కలుగుద్ది. ఇది వారి స్వాస్థ్యము అంటున్నాడు. మన నీతి మన స్వాస్థ్యముగా ఉంది. సేవా జీవితాన్ని బట్టి చర్చిలు తాళం వేసేసారే. అసలు నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ సంపాదన లేదే, ఆదరించేవాళ్ళు లేదనే బాధపడే ప్రతి బిడ్డకి మంచి కాపరి యొక్క ప్రధాన కాపరి మన ముందు నడుస్తుండగా ఆ కాపరి వెంట వెళ్తున్న ప్రతి కాపరి జీవితము ఎంత గొప్ప ఔన్నత్యానికి, ఎంత గొప్ప మహిమకు వస్తుందో ఆలోచించబద్దులమైన సొంత వారిని ఎన్నడూ ఆయన వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొక పేరు పెట్టాడు, 3వదిగా నా శిష్యులు అన్నాడు. శిష్యులు అన్నప్పుడు యోహాను సువార్త 13:35లో మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు కనుక, ఇలా ప్రేమించేవారుగా ఉన్నారు కనుక భూమి మీద మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు ఒకరినెడల ఒకరు ప్రేమిస్తుంది. కొత్త ఆజ్ఞ మీకు చెప్తున్నాను అంటాడు. ఈ కొత్త ఆజ్ఞలో ఒకరికొకరు పొందం లేకుండా ఉండకూడదు. అందరు కలిసిమెలిసి ఉండాలి. ఈ దినాన్ని కష్టకాలంలో, ఈ భయంకర దినాలు సంఘం కొన్న ఆధిక్యత ఏంటంటే వన్నెస్. అద్భుతంగా ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వమే క్రైస్తవ్యం. అసలు యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ క్రిస్టియానిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు యూనిటీ లేని, ఐక్యత లేని కుటుంబాలు, ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని కాపరులు. ఒకరు చూస్తే ఒకరికి ఇష్టం లేదు, ఒకరు డౌన్ అవ్వాలి, ఒకరు పెంచబడాలి అనుకుంటారు, ఒకరు తక్కువగా ఉంటే హెల్ప్ చేస్తారు, ఎక్కువగా ఉన్న వాళ్ళు అత్సహిస్తారు. రకరకాలైనటువంటి అన్ఈక్వాలిటీ ఉంది. ప్రభు ఇటువంటి అంటే అందరు కలిసి దేవుని ప్రేమను పంచుకునేటువంటి ఆ అద్భుతమైన ఏకత్వాన్ని కోల్పోయిన దినాల్లో ప్రభు అంటున్నాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుతుంటే దీనివల్ల మీరు నా శిష్యులని గుర్తుపడతారు, లోకం గుర్తుపడ్డది. సో నా శిష్యులను మిమ్మల్ని పిలుస్తున్నాను. నెక్స్ట్ ఆయన అంటున్నారు, మీరు నా స్నేహితులు. ఇది చక్కటి మాట. 15వ అధ్యాయం మరి యోహాను సువార్త 14లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారు. మీరు చేస్తున్నప్పుడు మీరు నా స్నేహితులైతే నేను మీకు ఏం చెబుతానో అదే చేస్తారు. మీరు నా స్నేహితులు కనుక నేను ఎస్ అంటే మీరు ఎస్ అంటారు. ఫ్రెండ్షిప్లో ఉన్న బాంధవ్యం అదే.
డిఫర్ అయిపోరు ఫ్రెండ్స్, ఒకరికొకరు శత్రువులుగా మారరు. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పది. స్నేహితుల కోసం నేను ప్రాణం పెట్టాను. నా స్నేహితులు అంటే నాకు ఎంత ఇష్టం. ఒక్క స్నేహితుడు బాధపడితే మరొక స్నేహితుడు తట్టుకోలేడు. అందుకే ఆపద వచ్చినప్పుడు నీ సహోదరుని ఇంటికి వెళ్ళే కంటే నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళు అని వాక్యం చెప్తుంది. కాబట్టి స్నేహబంధం ఎంత గొప్పది. అలాగే ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. తనవారు ఎన్ని డైమెన్షన్స్లో, ఎన్ని కోణాల్లో మనల్ని ఆయన ఉంచి తన సొంతంగా ఎంచి ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించబద్దులమైన. నెక్స్ట్ ఆయన మన సహోదరులు అని పిలుస్తున్నాడు. ఇది చాలా గొప్ప మాట. మనం ఆయన సహోదరులము అంతే. 20 అధ్యాయం యోహాను సువార్త 20 అధ్యాయంలో ఆ మగ్దలైన మరియకి చెప్తాడు, నువ్వు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఇదిగో నువ్వు ముందుగా వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పని సహోదరులు అనే మాట అక్కడ ప్రస్తావిస్తాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో ఉన్న ఈ మాటని నా సహోదరులు అని నేను పిలవడానికి నేను సిగ్గుపడను అంటాడు. నిజంగా దేవుని బిడ్డారా, ఆయన మన సహోదరుడిగా పిలవడానికి ఆయన సిగ్గుపట్టలేదు. అయితే నేనుకున్న మరొక మాట హెబ్రీ పత్రిక 2:11లో వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదట. అంటే ఇంత గొప్ప వాళ్ళు చూడండి, కొంత ఒక పేరు ప్రతిష్ట వచ్చాక బంధువులను చెప్పుకోవడానికి ఇష్టపడరు, తక్కువగా ఉండేవాళ్ళని చూసి. మరి వాళ్ళకున్న స్తోమత సరిగ్గా లేకపోతే, వారు ఎంతో తక్కువగా ఉంటే వాళ్ళు మన బంధువు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ దినాన మనం ఏ పాటి వారం, మనల్ని ఆయన సహోదరులు అని పిలుస్తున్నాడు. నెక్స్ట్ మనల్ని గమనిస్తే ఈ మాట మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఉన్నాం. సొంతవారు, తనవారి దగ్గరికి వెళ్ళిపోవాలి, తన సొంత దేశానికి వెళ్ళిపోవాలి, సొంత ఊరికి వెళ్ళిపోవాలి, సొంత దేశానికి, సొంత ఊరికి, సొంత గ్రామానికి వెళ్ళిపోవాలని ఎంత తాపత్రయపడుతున్నారు. అయితే మనం వాట్ అబౌట్ మీ, మన సంగతి ఏంటి సంగమా? మన సొంత దేశం ఎక్కడుంది, మన సొంత ఊరు ఎక్కడుంది? ఈ సమయంలో మనల్ని ఎంతగా ప్రేమించడానికి కారణం ఏంటి? ఒకరోజు ఈ సొంత వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, తన వారి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య తిరిగి రాబోతున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 14-15 వచనాలు చూస్తే ఇలాగని చెప్పిన వారు చూడండి, వీరందరూ వాగ్దానము, ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి పొందారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులు అందరూ ఆ దూరదేశం, సొంత దేశాన్ని దూరంగా చూసి వందనము చేసి విశ్వాసముతో ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని దేవునికి వందనము చేసి మృతి పొందారు విశ్వాసంతో. అయితే చూడండి మన పరిస్థితి. అయితే ఇలాగన చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు. ఏమి వెతుకుతున్నారు వాళ్ళు భూమి మీద గుడారాల్లో ఉంటూ స్వదేశం కోసం సిద్ధపడ్డారు. ఈరోజు మనం ఈ శ్రమలో, ఈ కష్టకాలంలో, ఈ యొక్క తక్కువలో, వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ టుడే, భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పటికీ దేని వెతుకుతున్నాం? సొంత దేశాన్ని వెతుకుతున్నాం. ఎందుకు ఈ బాధ, నిరీక్షణ? ఎందుకు ఇలా ప్రయాసపడాలా? ఎందుకు ఈ కష్టాలు వచ్చుకోవాలా? ఐ వాంట్ టు గో టు మై ఓన్ కంట్రీ. నా సొంత దేశానికి వెళ్ళాలని, నేను నా సొంత ప్రాంతానికి వెళ్ళాలని ఆ దేశం కోసం ప్రయాసపడుతున్నాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అంతే. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఇదండి ముగింపులో నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ఆలోచించండి, ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని పంపించాడో, ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడో, ఎందుకు ఆయన రక్తం కార్చాడో, అక్కడ ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరలా వెళ్ళగలం. అయితే ఈ దినాన మనకు ప్రభు చెప్తున్న మాట, వీరు మరి శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నందుకు తమ ఆ స్వదేశం మీద మమకారం పెంచుకుని ఆ నిత్య మహిమకు వెళ్ళాలని, ఆ పరదేశానికి, ఆ శ్రేష్టమైన వారు మరి శ్రేష్టమైన దేశము కోరి, అనగా ఈ పరలోకం అంటే ఈ యొక్క పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతూ భూమి మీద ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ శ్రమల్లో తట్టుకుంటూ విశ్వాసంతో వెళ్తున్నారు. కాబట్టి వారు
దేవుడు వారిని తన ప్రజలని చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడడు. అందుకే దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. దేవుడు వారిని సిగ్గుపడడు, మన గురించి సిగ్గుపడేవాడు కాదు. బికాజ్ ఐ లవ్ యూ, మీ గురించి నేను సిగ్గుపడను. మీ హృదయంలో ఆశ మరి శ్రేష్టమైన దేశం, నా సొంత దేశానికి వెళ్ళాలనే కదా భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా ఈ అల్పకాలం ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మరి మోషే వలె అల్పకాల పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంతగా స్థిరమైన విశ్వాసంతో నిలబడ్డాడో, స్థిర బుద్ధితో నిలబడ్డాడో, అలాగే నా బిడ్డలు ఉంటే వారి గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే వారికి మరి శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచి ఉన్నాను. ఎంత గొప్ప మాట! వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాను. మరి అక్కడికి వెళ్ళడానికి ఆర్యురేది ఈ భూమి మీద తన సొంత వారి కోసం అన్ని కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, రక్షిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కంచె వేస్తున్నాడు, శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు. నా యొక్క గొర్రెలు అని పోషిస్తున్నాడు, నా శిష్యులు అని ఆధిక్యత ఇచ్చాడు, నా సేవకులు అని అధికారం ఇచ్చాడు. అద్భుతమైన విషయం కదా. మీరు నా స్నేహితులు అని స్నేహబంధంతో మనల్ని కలుపుకున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మీరు నా సహోదరులు అని రక్త సంబంధికులుగా చేసుకొని తన స్వాస్థ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కుమారులు కుమార్తెలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ సొంత వారిని విడిచిపెట్టే దేవుడా తన సొంత వారికి యేసుక్రీస్తు ప్రభు ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇస్తే నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? నువ్వు ఆయనకి సొంతమైపోవా? అందుకే మీరు మీ సొంత కారు విలువ పెట్టి కొనబడినవారు మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నప్పుడు ఈ శరీరానికే కదా ఈ కష్టము, ఈ శరీరానికే కదా ఈ బాధ, ఈ పరిస్థితుల్లో కూడా, ఈ శ్రమలో కూడా, ఇరుకులో కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఆయన సొంత వారుగా రుజువు అవుతారా? ఇంకనైనా యేసుక్రీస్తు ప్రభువునందు స్థిర విశ్వాసంతో నిలబడతారా? ఈ ఆధిక్యతలు ఇచ్చిన దేవునికి ఘనత, మహిమ చెల్లిస్తారా? ఇంకా మారు మనసు పొందకుండా పై స్వల్పమైన వాటి కోసమే, ఈ లోక సంబంధమైన ఈ భోగాల కోసమే ప్రభు వైపు చూస్తూ బయట ఉన్న బిడ్డలారా, నిత్య రక్షణ మీకోసం కాచుకుంది. నిత్య సమాధానం మీకు, నిత్య సంతోషం మీకు ఇవ్వడానికి, నిత్య శాంతి మీకు ఇవ్వడానికి యేసు ప్రభు చేతులు చాపుతున్నాడు. ఎప్పుడైనా హృదయం తెరిచి యేసు ప్రభుని అంగీకరించి మీరు పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొందితే ఆ స్వదేశానికి, ఆ సొంత దేశానికి విశ్వాసులైన వారితో, దేవుని ప్రజలతో, సంఘముతో, పెండి కుమార్తో మీరు కూడా ఎత్తబడతారు. అట్టి గొప్ప ధన్యత, భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఈ మాటలు ప్రభు దీవించును గాక. దేవా, ఈ అద్భుతమైన సత్యాల్ని నీ సొంత వారి కోసం, నీ వారి కోసం ఈ భూమి మీద నువ్వు ఎంతగా వాళ్ళని ప్రేమిస్తూ, సంపూర్ణంగా ప్రేమిస్తూ ఏం చేశావో అద్భుతమైన ఈ శ్రేష్టం వర్తమానాన్ని బట్టి వందనాలు. నిబంధన రక్తం, యేసే నిబంధన రక్తంతో ముద్రించండి. ప్రజల హృదయాలు గ్రహించే హృదయం, ఓ ప్రభు అనుసరించే జీవితం, నీ కొరకు నీ సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. తోడుగా ఉండండి ప్రభు. మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభ వందనాలు.